ప్రతి మాసం శ్రవణ నక్షత్రం రోజు స్వామికి అభిషేకం నిర్వహిస్తారు. శ్రవణ నక్షత్రం స్వామి జన్మ నక్షత్రం అయినందున పర్వదినంగా భావించి ఆ రోజు అభిషేకం నిర్వహిస్తారు. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీనివాసుడి ఉత్సవ మూర్తులకు అభిషేకం చేస్తారు. స్వామి శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుడిగా కొలువున్నందున ఈ స్వామిని అభిషేకంతో సేవిస్తే సకాలంలో వివాహం జరుగుతుందని ప్రతీతి. రుద్రో బహుశిరా బభ్రుర్విశ్వయోనిశుచిశ్రవాః అమృత శాశ్వత స్థాణుర్వరారోహో మహాతపాః సర్వగః సర్వవిద్భానుర్విశ్వక్సేనో జనార్దనః వేదో వేదవిదవ్యంగో వేదాంగో వేదవిత్కవిః లోకాధ్యక్షः సురాధ్యక్షో ధర్మాధ్యక్ష కృతాకృతః చతురాత్మా చతుర్వ్యూహశ్చతుర్దంష్టశ్చతుర్భుజः భ్రాజిష్ణుర్భోజనం భోక్తా సహిష్ణుర్జగదాదిజः అనఘో విజయో జేత విశ్వయోనిః పునర్వసుః ఉపేంద్రో వామనః ప్రాంశురమోఘः శుచిరూర్జితः అతీంద్రः సంగ్రహः సర్గో ధృతాత్మా నియమో యమः వేద్యో వైద్యः సదా యోగి వీరः మాధవో మధుః అతీంద్రియో మహామాయో మహోత్సాహో మహాబలః మహాబుద్ధిర్మహావీర్యో మహాశక్తిర్మహాద్యుతిః అనిర్దేశ్య వపుః శ్రీమాన్ అమే ఆత్మా మహాద్రిధృత్ మహేశ్వాసో మహి. ఇక్కడే శ్రీ పద్మావతి అమ్మవారు దర్శనమిస్తుంది. శ్రీ అంటే శుభము, లక్ష్మీదేవి. శ్రీనివాసుడి పేరులోనే లక్ష్మీదేవి కొలువుతీరి ఉన్నది. స్వామి వక్షస్థలంలో నివాసం ఉంటుంది శ్రీ మహాలక్ష్మి. శ్రీనివాసుడు మోక్షాన్ని ప్రసాదిస్తే లక్ష్మీదేవి పోషణనిస్తుంది. సుగుణ సంపద సుధను కురిపిస్తుంది ఈ తల్లి శ్రీ పరమాత్మిక శ్రీ పద్మావతి అమ్మవారు. స్వామి వామభాగాన శ్రీ పద్మావతి అమ్మవారు, ఎడమవైపు శ్రీ లక్ష్మీ నృసింహస్వామిని దర్శించవచ్చు. శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో ఒక అవతారమైన లక్ష్మీ నృసింహస్వామి మూర్తిని ప్రతిష్ఠ చేశారు. శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగ్యశీతల గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీరమాలోల గోవింద, క్షమాసాగర గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీ లక్ష్మీ నృసింహస్వామి గర్భాలయం ప్రక్కన ఆల్వారుల సన్నిధి ఉన్నది. వెంకటేశ్వరుని స్తుతిస్తూ, అమ్మ, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.